ఈ మండే ఎండల్లో మనం ఈ ఒక్క లడ్డు చేసుకొని తింటే చాలండి. మన ఒళ్ళు అనేది ఎంతో 100 రెట్లు చలవ చేస్తుంది. ఏంటి ఈ లడ్డూతోటి మన ఒళ్ళు చలవ చేస్తుందనుకుంటున్నారా? ఈ లడ్డు రోజుకొక లడ్డు తింటే చాలండి. ఎంతో టేస్టీతో పాటు కొండంత చలవని చేస్తుంది మన బాడీకి. ఈ లడ్డుని పెసరపప్పుతో చేశానండి. పెసరపప్పుతో ఈ టేస్టీ రవ్వ లడ్డు ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలసలు వదిలిపెట్టరండి మన పిల్లలు. పిల్లలకే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా నచ్చేస్తుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పెసరపప్పుతో చేసే లడ్డూకి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. కప్పు పెసరపప్పుని తీసేసుకొని ఒక గిన్నెలో పోసి మంచినీళ్ళు పోసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక్క పావుగంట నుంచి అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టేసానండి. ఒక అరగంట నానబెట్టాను. తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి పెసరపప్పు త్వరగా నానిపోతుంది కదండి. టైం ఉంటే ఒక అరగంట, మీకు టైం లేకపోతే ఒక్క 10 నిమిషాలైనా సరిపోతుందండి. తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఒంపేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. మిక్సీ జార్లోకి నీళ్ళేమీ లేకుండా ఓన్లీ పప్పు కాడికే తీసుకొని మనం దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా చూడండి, మన పెసరపప్పు త్వరగానే మెత్తగా అయిపోతుందండి. నీళ్ళేమీ వేయకూడదు. నీళ్ళేమీ వేయకుండా మనం ఈ పెసరపప్పును రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నేను ఇక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ గిన్నెలోకి తీసుకున్నాక ఈ పిండిలోకి మనం పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మనం తీసుకున్న బొంబాయి రవ్వ అనేది ఈ పెసరపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాక ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలండి. ఈ అరగంటలో రవ్వ అనేది పెసరపప్పులో ఉండే తేమను పీల్చుకొని చక్కగా నానిపోతుంది. అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. కాస్త గట్టిగా ఉంది, రవ్వ పీల్చేసుకుంది పెసరపప్పులోని వాటర్ని. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో పెసరపప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలండి. అది పచ్చి కొబ్బరి అయినా ఓకే, లేదు అంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అరకప్పు డెసికేటెడ్ కొబ్బరి పొడి తీసుకొని ఆ కొబ్బరి పొడి ఈ మిశ్రమంలో వేసేసి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకున్నాక ఇలా ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఇక్కడ వీడియోలో చేసినట్టు చిన్న చిన్న బిల్లల్లాగా మనము ఈ మిశ్రమాన్ని ఈ నూనెలో ఒక వాయికి సరిపడా వేసేసి అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఈ కలర్లోకి వచ్చాక మనం దీన్ని తీసేసుకోవడం అండి. మనం పెసరపప్పుతో చేస్తున్నాం కదండి, నూనె పడతాయేమో అని డౌట్ రావచ్చు. కానీ అస్సలు నూనె పట్టవండి. ఒక వాయికి సరిపడా వేయించుకున్నాం కదండి, మాలో రెండో వాయికి సరిపడా ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా వేసేసి రెండో వాయిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం కలుపుకున్న పిండిని 2 నుంచి 3 వాయిల వరకు ఇలా ఫ్రై చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయ్యాక కూడా ఫస్ట్ ఎంత ఆయిల్ తీసుకున్నామో అంతే ఆయిల్ ఉందండి, అస్సలు నూనె పట్టవు. ఇలా చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారాక మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారినాక వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చించేసుకొని మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. కాస్త బరకగా ఉండేటట్టు, అంటే కొంచెం రవ్వగా ఉండేటట్లు వీటిని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయకుండా 2 నుంచి 3 వాయిలుగా, అంటే మనం చేసుకున్న దాన్ని పట్టేసి వీటిని 2 నుంచి 3 వాయిలుగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మరి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పుని కట్ చేసుకొని ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అలాగే కొన్ని కిస్మిస్ని కూడా తీసుకున్నానండి. ఇవి కంప్లీట్గా మన ఆప్షనల్, మనకి ఏవి ఇష్టం ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని వీటిని పక్కన తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నెయ్యి మిగిలిపోయింది కదండి,
అదే నెయ్యిలో మనం 2 కప్పులు మొత్తం క్వాంటిటీ తీసుకున్నాం కదండీ! అంటే 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు పెసరపప్పు. 2 కప్పులకు సరిపడా 2 కప్పుల చక్కెరను తీసుకున్నాను. 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. ఇది కాస్త కరిగిపోయాక చక్కెర అనేది నీళ్ళల్లో నేనిక్కడ కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. ఇది కంప్లీట్‌గా మన ఆప్షనల్. నేను వీడియో కోసం మాత్రమే కలర్ తీసుకొని ఈ చక్కెర పాకంలో వేశాను. ఈ చక్కెర పాకం ఎలాంటి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం జామున్ తీసుకుంటాం కదా! ఆ జామున్ పాకం కాస్త బంకగా వచ్చిందంటే స్టవ్‌ని సిమ్‌లో ఉంచేసి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పెసరపప్పు మిశ్రమం అంతా దీనిలో వేసేసి కంప్లీట్‌గా మనం ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసుకోవాలి. ఇలా అంతా కలిసిపోయేలాగా చక్కెర పాకంలో కలిపేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా ఈ మిశ్రమంలో వేసేసి కంప్లీట్‌గా కలిసిపోయేంత వరకు సిమ్‌లోనే ఫ్లేమ్‌ని ఉంచుకోవాలండి. కలిసిపోయిందంటే సరిపోతుంది. మనం స్టవ్ కట్టేసుకొని దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. కంప్లీట్‌గా చల్లారాక మనం దీన్ని లడ్డూలాగా చుట్టేసుకుందాం. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు నేనిక్కడ లడ్డూలు చుడుతున్నానండి. నాకైతే ఇక్కడ పొడిగా లేదు. మీరు చేసుకున్నప్పుడు కాస్త పొడిగా ఉందంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్ కరిగించుకున్న నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నాకి అంత అవసరం పడలేదండి. నేను వేసుకున్న చక్కెర పాకం లడ్డూ చేయటానికి కరెక్ట్‌గా ఉంది. ఇలా మనం కావాల్సినంత సైజులో మనం ఈ మిశ్రమాన్ని లడ్డూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఈ మండే ఎండల్లో పెసరపప్పుతోటి ఇలా కమ్మగా రవ్వ లడ్డు చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారు. మళ్ళీ అడిగి చేయించుకుంటారండి ఈ పెసరపప్పుతో చేసే రవ్వ లడ్డూలని. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.